హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఇది కాళహస్తికి వెళ్ళినామండి మేము నిన్న. సో ఇంకా వెళ్ళే దారిలో నేచర్ అనేది చాలా బాగుంది అండ్ గ్రీనరీ కూడా. సో అందుకని ఈ వీడియో అనేది క్యాప్చర్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఇది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళది హౌస్ ఓపెనింగ్ సెరిమనీ ఉంటే ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇంకా కాళహస్తికి అయితే వెళ్ళాం మేము. ఇంకా అక్కడ ఒక వీడియో తీద్దాము అని చెప్పి తీసాము. ముందు ఫస్ట్ చూపించింది అది హౌస్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫుడ్ ఏమేమి ఉంది అని చెప్పి ఇక్కడ అయితే వాళ్ళు చూపిస్తున్నారు. ఒక చిన్న క్లిప్ లాగా మేము వీడియో అయితే తీసుకున్నాం. అంతేనండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బిల్డింగ్, అంటే టోటల్ వీడియో అయితే తీయలేదు హౌస్ది. అండ్ ఇంకా అక్కడే పక్కన ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. వాళ్ళది గార్డెన్ ఇది. చాలా ఫ్లవర్స్, అంటే ఫ్లవర్సే కాదు, వాళ్ళకి ఇవి ఉంటాయి కదా జామకాయలు, ఇంకా అరనెల్లికాయలు, చిన్నవి నెల్లికాయలు అంటారు కదా, అవి కూడా చెట్లు అయితే అక్కడ ఉన్నాయి గార్డెన్లో. అది కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. ఇది వాళ్ళ ఇంటి అవుట్ సైడ్ సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటుంది. ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది, అంటే టోటల్ గ్రీనరీనే ఉంటుంది. నేను ఇక్కడ చెప్పాను కదా చిన్నవి నెల్లికాయల చెట్టు ఉందని, ఇదే. ఇంకా అక్కడ వెనకాలంతా కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, అవన్నీ ఇంకా జామ చెట్టు ఇంకా ఏవేవో కూడా ఉన్నాయి, కానీ నేను అవేం తీయలేదు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, సో అక్కడంతా మాట్లాడుకొని ఇంక వచ్చేసిన తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోయాం తిరుపతికి. ఆన్ ది వే ఫ్రమ్ కాళహస్తి టు తిరుపతి వచ్చే దారిలో ఈ ఏరియా అనేది, అంటే ఈ లొకేషన్స్ అనేవి ఉన్నాయి. సో లొకేషన్ బాగుంది అని చెప్పి నేను ఇక్కడైతే క్యాప్చర్ చేస్తున్నాను. దానికి తోడు మేము నిన్న వెళ్ళినప్పుడు వెదర్ అనేది చాలా చల్లగా ఉన్నింది. అంటే మొత్తం చల్లగా లేదు, ఇన్ మిడిల్లో కూడా హాట్ ఉన్నింది. కానీ ఇప్పుడు నేను క్యాప్చర్ చేస్తున్న లొకేషన్స్ అయితే వెదర్ కూల్గా ఉన్నింది. సో వీడియో తీయడానికి బాగున్నింది, అందుకే క్యాప్చర్ చేశాను. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అది హిల్ స్టేషన్ ఏరియా లానే ఉంటుంది, కొండలన్నీ. దానికి పక్కనే ఈ పొలాలన్నీ ఉన్నాయి. మనం దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ చెట్లు ఒకదానిపైన ఒకటి పడినట్లు మనకు కనిపిస్తుంది కదా. అక్కడ చూస్తున్నారు కదా రౌండ్గా ఉన్నట్లు అనిపిస్తుంది, ఏదో గృహలోకి మనం వెళ్తున్నట్టు. కానీ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎలా అంటే సపరేట్గా ఉన్నట్లే ఉంటుంది. కానీ మనం దూరం నుంచి చూస్తే అది అలాగొక వ్యూ అనేది క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. అటు సైడ్ మనం ఎటు చూసినా కూడా పచ్చని పొలాలే కనిపిస్తున్నాయి, అంటే మొత్తం గ్రీనరీనే. దానికి తోడు ఆ రోజు వెదర్ కూల్గా ఉండడం వల్ల అదొక బెనిఫిట్ అయింది వీడియో క్యాప్చర్ చేయడానికి. అంటే వీడియో అనేది బాగా వచ్చింది. మనం ఎక్కడ చూసినా పొలాలే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం సిటీస్లో ఉండడం వల్ల మనకి ఇవన్నీ ఎక్కువ చూడడానికి పాసిబిలిటీ లేదు. కానీ అక్కడ చూసారు కదా ఇల్లు ఉండేది చాలా తక్కువ, హౌసెస్ అనేది. ఈ పొలాలే ఎక్కువ కనిపిస్తాయి మనకి ఎక్కడ చూసినా. ఇవన్నీ మామిడి తోటలు.
వచ్చే దారిలో కొబ్బరి తోటలైతే ఎక్కువ, కొబ్బరి తోటలు ఇంకా మామిడి తోటలైతే ఎక్కువ ఉన్నాయి. రోడ్లో వస్తూ ఉంటే ఇక్కడ రోడ్డు పైన ఇది కనిపించింది గుర్రం. ఇంకా ఊరికే ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఇంకా ఆ విలేజ్ నుంచి దాటి కాళహస్త్రి లోపలికైతే ఇంకా మనం ఎంటర్ అవుతున్నాం. కాళహస్త్రి దాటి అవుట్ సైడ్ ఒక విలేజ్ మేము రీచ్ అయింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, రిటర్న్లో శ్రీకాళహస్తి టెంపుల్ కూడా అంటే మేము లోపల దర్శనంకి వెళ్ళలేదు, అందుకని ఇంకా అవుట్ సైడ్ నుంచే టెంపుల్ని అయితే కవర్ చేశాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది వచ్చి రాయలవారి గోపురం. శివయ్యది ఇంకా పార్వతీదేవిది, శివుడిది పార్వతీదేవిది అక్కడ స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి కదా, అది ఈ గోపురాల వెనక ఉంటుంది. ఇక్కడ నేను క్యాప్చర్ చేశాను చూడండి వీడియోలో. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ నుంచి తీసినది ఈ వీడియో. జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇంకా మనం ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇది స్వర్ణముఖి నది. టెంపుల్కి ముందరే ఉంటుంది ఈ నది అనేది, నది ప్రవాహం చూస్తున్నారు కదా వీడియోలో. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. ఎవరైనా ఫొటోస్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ బాగా తీసుకోవచ్చు. అంతేనండి, ఇంకా చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంకా తిరుపతికి. మళ్ళీ మేము ఆన్ ది వే టు తిరుపతి కాళహస్త్రి దాటి వచ్చేటప్పుడు మళ్ళీ మాకు కనిపించాయి ఇలాగా పొలాలు అనేది. సరే ఇక్కడ కూడా బాగుంది అని చెప్పి అక్కడ దిగి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడ కూడా క్యాప్చర్ చేశాను నేను. నేను స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా, అక్కడున్న గ్రీనరీ అప్పుడు వెదర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఎండ లేదు, కానీ ఇక్కడ ఎండ ఉంది ఎక్కువ, అందువల్లనే ఇక్కడ డార్క్గా కనిపిస్తుంది కొంచెం వీడియోలో ఆ గ్రీనరీ అనేది. చెప్పాను కదా కొన్ని వీడియో క్లిప్స్ అండ్ ఫొటోస్ తీసుకున్నామని. ఇక్కడ మేము అక్కడ స్టాప్ చేసి బయటకు వచ్చి ఇక్కడ తీసాం వీడియో అనేది.
పచ్చని పైర్లు బాగున్నాయి చూడ్డానికి. ఇంకా అందుకని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం. ఈ పొలాలు అనేది హైవేకి పక్కనే ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పి ఫొటోస్ అయితే తీసుకొని వచ్చాం. అంతేనండి, ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంక తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ఇది రేణిగుంట రోడ్ నుంచి కపిల తీర్థంకి ఫ్లైఓవర్ వేశారు కదా, అది అక్కడ నుంచి అయితే వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఫ్లైఓవర్ పైన ఈ వీడియో రేణిగుంట రోడ్లో స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి కపిలేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, కపిల తీర్థం అంటారు, అక్కడ వరకు ఇది ఎండ్ అవుతుంది. అక్కడ వరకు వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇది కొత్తగా అంటే ఒక 3 to 4 months అయితే అయింది ఇది ఓపెన్ చేసి. ఈ ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఇది తిరుపతి బస్ స్టాండ్ దగ్గర అయితే పెట్టారు. సో ఫ్లైఓవర్ పైన నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. దాని పక్కనే కనిపిస్తుంది కదా బిల్డింగ్, అది శ్రీనివాసం అంటారు కదా. తిరుమలకి వెళ్ళడానికి వచ్చే వాళ్ళు అక్కడ స్టే చేస్తూ ఉంటారు ఆ బిల్డింగ్. అండ్ ఇంకా ఇది తిరుపతి బస్ స్టాండ్. ప్రీవియస్ ఫ్లైఓవర్ లేకముందు కింద వెళ్ళే వాళ్ళం కదా, అంటే కొద్దిగా ట్రాఫిక్తో ఇబ్బంది పడుతూ ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నుంచి మనం 10 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చు. కానీ కొంచెం సేఫ్టీగా చూసి వెళ్ళాలి. అటు సైడ్ ఉండేది మనం వెళ్ళడానికి, ఇటు సైడ్ ఉండేది మనం రిటర్న్ రావడానికి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నియర్ బై కపిల తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాము. అంతేనండి, కపిల తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఓరయాన్ హోటల్, ఇంకా ఇది వైస్రాయ్ కనిపిస్తుంది, హోటల్ పై వైస్రాయ్. ఇక్కడ నుంచి చూస్తే మనము తిరుమల కొండ అనేది చాలా దగ్గరికి కనిపిస్తుంది. అక్కడ మనం వెళ్ళే ఘాట్ రోడ్ కూడా చాలా దగ్గరికి కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా అక్కడ వీడియోలో స్ట్రైట్గా, అది తిరుమల ఘాట్ రోడ్. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పక్కన హోటల్స్ అన్నీ A2B ఉంది, గోల్డెన్ ట్యూలిప్, ప్లాంటైన్, ఇలా అన్నీ ఇక్కడే ఉన్నాయి.
అంతేనండి. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. కపిలేశ్వర స్వామి ఆలయం ఇది. అంతేనండి వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.